నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 21, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:23 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:20 ఈ రోజు తిథి సప్తమి తెల్లవారుజామున 4:23 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము రాత్రి 1:37 వరకు. తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము తెల్లవారుజామున 5:38 నుంచి ఉదయం 7:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:47 నుంచి ఉదయం 9:35 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:47 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు. అయితే రాహుకాల సమయం ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:53 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:47 నుంచి తెల్లవారి 5:35 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4:08 నుంచి సాయంత్రం 5:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ప్రత్యేకమైన ఫలితాలు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మీరు ఒత్తిడిని అధిగమించి మనోధైర్యంతో కనుక ముందుకు వెడితే కనుక విజయాన్ని సాధిస్తారు. లేదు మానసికంగా కుంగిపోయి స్ట్రెస్గా లొంగిపోతే కనుక ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి ఉద్యోగాలు రాని పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులు మాత్రము ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఉద్యోగస్తులు చాలా ఈరోజు జాగ్రత్తతో కూడిన వ్యవహారం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అయితే వ్యాపారస్తులకు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. కొంతమందికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది ఈరోజు మీ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల కొంతమంది వ్యాపారాలు మూసుకునే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు, ఏమిటి, ఎక్కడ లోపం జరిగింది అనే అంశాన్ని ఈరోజు తప్పనిసరిగా మీరు పరిశీలన చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే మీరు ఏ పని చేసినా కుటుంబ సభ్యులతో చర్చించి కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. అయితే ఆరోగ్య పట్ల చూసినట్టయితే కొంతమందికి ఎముకలకు సంబంధించి, మరికొంతమందికి రక్తహీనత కలిగి రక్తానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీరు ఈరోజు చేయవలసిన పరిహారము లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి. వీలైతే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి ఏ కీలకమైన నిర్ణయం తీసుకున్నా కానీ సానుకూలమైన ఫలితము, సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. ఆ ప్రయత్నం చేయండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి. తద్వారా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. టార్గెట్స్ రీచ్ అవ్వలేదని మీ పై అధికారులు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే మోసపోయే అవకాశము ఇక్కడ చాలా ఎక్కువగా ఈ రోజు కనపడుతోంది. అంటే వ్యాపారస్తులు అంటే ఒక్కరే కాదు, వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న ఎవరైనా సరే, కాంట్రాక్టుదారులు కావచ్చు, ఏదైనా ఆర్థిక పరంగా ఏమి చేస్తున్నారో వారందరికీ ఈరోజు కొంచెం నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకుని యోచనతో ప్రణాళిక వేసుకుని ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కలహాలు కొంచెం మీరు తగ్గించుకోవాలి. మాట పట్టింపులను మీరు అవతల పెట్టాలి. ఈగోలు, యాటిట్యూడ్లు పెట్టుకున్నట్టయితే కుటుంబంలో ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంది. సమయస్ఫూర్తితో సమన్వయంగా ఈరోజు మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గుండెకు సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ లేదా అంటే సమస్యలు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. దానికి సంబంధించి గతంలో ఎవరైనా అనారోగ్యంతో గుండెకు సంబంధించి ఆపరేషన్స్ కానీ, స్టంట్లు కానీ ఇలాంటివి ఏమైనా వేయించుకుని ఉన్న వాళ్ళు ఈరోజు మరింత జాగ్రత్త తీసుకోండి. తగాదాలకు పోవడము, విపరీతంగా అరిచే ప్రయత్నాలు చేయడము, ఎక్కువగా కోపాలకు, ఉద్రేగాలకు వెళ్ళే అవకాశము కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఈ ఒక్కరోజు మెలగండి.
అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలీసాని చదవండి. హనుమంతుడి యొక్క మంత్రాన్ని ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా ఈరోజు ఆ వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్యాకేజ్ పెరుగుతుంది. దాంతో పాటు మీరు అనుకున్న స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. మీ డ్రీమ్స్ ఏవో అవి ఈ రోజు సాకారం అయ్యే అవకాశం, సంతోషించే అవకాశము ఈ రోజు కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. ప్రయాణాలు చేస్తారు. దీంతో పాటు వ్యాపారస్తులకు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశము, పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాబట్టి ఆ దిశగా మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఒక శుభవార్త, కీలకమైన వార్తను మీరు వింటారు. తద్వారా మీకు అనుకూలంగా ఉండడంతో పాటు సంతోషించే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు లాభాలు చేస్తాయి. కొంచెం వ్యయం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. భూమి, గృహ, వస్తువు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. నిద్రకు సంబంధించిన రుగ్మతలు వస్తాయి. దీంతో పాటు మీకు కొంతమందికి కళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనంతో పాటు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అష్టోత్తరం వినడం కానీ, మంత్రం జపించడం కానీ చేసినట్టయితే గురుబలాన్ని పెంచుకున్న వాళ్ళు అవుతారు. తద్వారా ధనానికి సంబంధించినటువంటి బ్లాకేజెస్ విడిపడతాయి కాబట్టి ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఈరోజు మీరు ధరించవలసిన రంగు పసుపు రంగు. ఆ రంగు వస్త్రంతో మీరు ఏదైనా కోర్టు పనులకు కానీ లేదా ఏదైనా కీలకమైన పని కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఆ ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.